బ్రేకింగ్ న్యూస్, రష్యాపై ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులను చేస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ని అంతమొందించడమే లక్ష్యంగా వరుస దాడులు చేస్తోంది ఉక్రెయిన్. ఒక 4 రోజుల క్రితం మనం చూసాం, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయాణిస్తున్న ఎయిర్ కాన్వాయ్ ని టార్గెట్ గా చేసుకుని డ్రోన్లను ప్రయోగించింది ఉక్రెయిన్. ఆ తర్వాత వందల కొద్ది డ్రోన్లను, పదుల సంఖ్యలో మిసైల్స్ ను ప్రయోగించి ఉక్రెయిన్ నగరాలను విధ్వంసం సృష్టించింది రష్యా. దానికి ప్రతీకారంగా ఇప్పుడు మళ్ళీ ఉక్రెయిన్ రష్యాపై వరుస దాడులు చేస్తూ ఉంది. మన దౌత్య బృందం కూడా రష్యాలో పర్యటించేటప్పుడు, కనుమలి బృందం రష్యాలో పర్యటించేటప్పుడు కూడా పదుల సంఖ్యలో అంటే 100కు పైగా డ్రోన్లను ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించింది. ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ, మాట్లాడుతున్నప్పటికీ, మాటలు వినిపిస్తూ ఉన్నప్పటికీ ఇరు దేశాలు కూడా వందల సంఖ్యలో డ్రోన్లను ఒక దేశం పైకి మరొక దేశం ప్రయోగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రష్యాపై ఉక్రెయిన్ వరుసగా డ్రోన్లను ప్రయోగిస్తోంది. దీంతో మాస్కోలో ఎయిర్పోర్ట్లు కూడా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. మాస్కోలోని 6 వేర్వేరు ప్రాంతాలపైకి ఏకంగా ఎన్ని డ్రోన్లను ప్రయోగించిందో తెలుసా? ఉక్రెయిన్ ఏకంగా 112 డ్రోన్లను ప్రయోగించింది. ఉక్రెయిన్ డ్రోన్లన్నింటినీ కూడా రష్యా నేల కూలుస్తోంది. రష్యా దగ్గర అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. అదిగో ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు చూస్తున్నదే ఉక్రెయిన్ రష్యా భూభాగంపైకి, రష్యాపైకి ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్లు. ఆ ఎర్రటి రంగులో యారో మార్కులో కనిపిస్తున్నవన్నీ కూడా డ్రోన్లకు సంబంధించిన చిత్రాలు. అన్ని డ్రోన్లను వరుసగా ప్రయోగించింది. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు రష్యా ఉక్రెయిన్ పై ప్రయోగించిన డ్రోన్ల దాడిలో ధ్వంసమైనటువంటి అపార్ట్మెంట్లను, బిల్డింగ్లను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ 2 దేశాలు కూడా ఎక్కడ కాల్పుల విరమణకు పాటించడం లేదు. ఈ దాడుల్లో ఉక్రెయిన్లో ఇప్పటికీ పదుల సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు. ఉక్రెయిన్ కూడా ఎక్కడ తగ్గడం లేదు. రష్యాపైకి డ్రోన్లను ప్రయోగిస్తూనే ఉంది. రష్యా మాత్రం ఆ డ్రోన్లను నేల కూలుస్తూనే ఉంది. ఉక్రెయిన్ డ్రోన్లను రష్యా ఆర్మీ నేల కూల్చింది. ఎక్కడెక్కడ ఈ డ్రోన్లు నేల కూల్చిందో ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. బ్రయాన్స్క్ ప్రాంతంలో ఏకంగా 59 డ్రోన్లను ప్రయోగించింది ఉక్రెయిన్.